చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సూర్యునికి వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంటూ పట్టించేయండి ఏంటి స్పెషల్ ఈ రోజు? మన పెళ్లి రోజు అండి. పెళ్లి రోజా? మరి ఈ డ్రెస్ ఏంటి? మొదటి పెళ్లి రోజుకి మా అమ్మ పూలు నిండా ఉండాలంది, అందుకే వేసుకున్నా. కవర్ చేయడం రాకపోతే కామ్గా ఉండాలి. ఏమైంది? ఈ డ్రెస్ నాకు బాగాలేదా? బాగుపడవే, ఈ డ్రెస్ లో నువ్వు ఐశ్వర్యరాయిలా ఉన్నావు. థ్యాంక్ యూ అండి. మరి నేను ఎలా ఉన్నా? ఈ డ్రెస్ లో మీరు బాగా రండి. పంచి ఇది బెస్ట్ పంచి ఇదేనా? ఓహో ఓహో. ఏమండి, ఊర్లో అబ్బాయిలు అందరూ నన్నే చూస్తున్నారు, వాళ్ళేం అడగరా మీరు? వాళ్ళే నన్ను అడిగారు ఏమని? ఎలా బుక్ అయిపోయారు సార్ మీరు? నాకేం తక్కువ అండి? భారీగా రావడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? భార్య భర్తలో సగం ఉండాలి. బట్ తమరు చూస్తే సెట్ లో సగం ఉన్నారు. సర్లేండి, మరి ఈ రోజు పెళ్లి రోజు. అవునరా బుజ్జి, కరెక్ట్ గా చెప్పావు. మరి మన పెళ్లి రోజు గిఫ్ట్ ఏం కావాలి చెప్పు. బెంజ్ అండి. మనకు అంత సీన్ లేదు కానీ ఇంకేమన్నా అడుగు. అయితే నన్ను ఎత్తుకొని ఊరంతా తిప్పండి. బెంజ్ ఏ కలర్ కావాలన్నావు? నాకు తెలుసు, మీరు చిల్లిపి కొంటారు. సరేలేండి, మనల్ని విష్ చేయడానికి పెద్దలందరూ వస్తున్నారు. అవునా? ఎక్కడ వస్తున్నారు? రండి. కలికుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంతం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీది లవ్ మ్యారేజా? హ్యాపీగా ఉన్నారు? ఆఫ్ కోర్స్ యా. మాది అరేంజ్ మ్యారేజ్. నిజంగా లవ్ మ్యారేజా? అదేంటి అలా అడిగారు? అమ్మాయి చూస్తే వెళ్ళాలో ఉంటాను. మరి నేను ఎలా ఉన్నాను? ఘాట్ జిల్లా. అయినా నా ఒళ్ళంతా అమ్మాయి ఉంది తెలుసా విషయం మీకు? ఆ అమ్మాయి పేరు కొవ్వా? అదేంటి మళ్ళీ అలా అడుగుతున్నారు? అదే ఒళ్ళంతా అదే కనబడుతుంటే. మీ ఆయనకి అటకారాలు కొంచెం ఎక్కువ అనుకుంటా. కొంచెం. అయినా అమ్మాయిని ఎలా పడేశారు? రోజు ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతుండేవాడిని. ఇంటి చుట్టూ తిరిగితే పడిపోయిందా? అంటే బెంచ్ కార్లో తిరిగాను. మరి కూర్చుంటారా? కూర్చుంటాం. అసలే హైదరాబాద్ కి బరువు బాధ్యతలతో వచ్చాం. బాధ్యతలన్నీ తిరిగిపోయినట్టున్నాయి. అదేంటి అలా అడిగారు? బరువు మిగిలిపోతేని. అంత నవ్వకలేదు, ఆపండి. నువ్వు పద. అవును, అందరూ వచ్చేసారు. పక్కన బ్యాచులర్ ఎందుకు పిలవాలా? ముందు పిలిచిందే వాడినండి. అదే పక్కనే ఉంటాడు కదా. అవును. వచ్చేస్తుంటారు. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములా నా పానం తీసింది రో. ఏదో సింగిల్ బ్యాచులర్ అన్నావు, ఎవరితో వచ్చాడేంటి? సార్ నా గర్ల్ ఫ్రెండ్ సార్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అంత రియాక్టివ్ ఏంటి? ఉందా? హాయ్ డార్లింగ్, తెలుసుగా పండు, చిలక కొట్టిన పండు. ఆ చిలక నువ్వెందుకు కాకూడదు? చిలుక చెప్పలేసుకుంటుందా? ఎందుకు? దాంతోనే కదా నిన్ను కొట్టాల్సింది. ఊరికే గర్ల్ ఫ్రెండ్ కదా, మన తమాషా ఉంటది. మీ డాడీ అని పళ్ళు పని అడుగుతాడా? ఎందుకు? పళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి. మీ నాన్న చెత్త బండి అడుగుతారా? ఎందుకు? చెత్త నీ ఇక్కడే ఉన్నాయి కదా అందుకు.
ప్రాక్టీస్ చేయాలి కదా, నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేయి. డాన్సర్ అండి తను, వెళ్ళి ప్రాక్టీస్ చేయి నువ్వు. హాయ్ సార్, నా పేరు పండు. చెట్టుకుండేది పండు, అందరి చెట్లో ఉండేది ఈ పండు. పోయి పక్కనుండి. అవును, అందరూ వచ్చేసారు, పార్టీ స్టార్ట్ చేద్దాం. నేను రాకుండానే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదలింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎవరు పిలిచారు? మగాళ్ళంటే పడదు కదా. నన్నెవరూ పిలవక్కర్లేదు. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగినా అర నిమిషంలో నేను అక్కడ ఉంటా. అసలు అన్యాయం ఏంటక్క? ఇందాక కాళ్ళు ఎవరు మొక్కారు? నేనే అక్క. నువ్వెందుకు మొక్కలేదు? నేను మగాడిని. అదే అన్యాయం. ఏది మగాడికి పుట్టడమా? పెళ్లిలో తలంబ్రాలు పోయించుకునేటప్పుడు మనమే తల ఉంచాలి. మేము ఉంచుతున్నాం కదా. నువ్వు ఆగు. పెళ్లి జీలకర్ర బెల్లం పెట్టించుకునేటప్పుడు మనమే తల ఉంచాలి. అప్పుడు కూడా మేము ఉంచుతున్నాం కదా. నువ్వు ఆగు. పెళ్లి తాళి కట్టించుకునేటప్పుడు కూడా మనమే తల ఉంచాలి. రియాక్షన్ లేదే? ఏం చెప్పినా ఆగమంటున్నావు కదా. ఎక్కడైనా సరే అమ్మకానికి అంటారు గాని నాన్న కానికి అని విన్నావా? అవునండి అంటారు కదా. అమ్మ దొంగ అంటారు గాని నాన్న దొంగ అని విన్నావా? అమ్మ బాబోయ్, చూసావా, నువ్వు కూడా నా పంచలకి అమ్మ బాబోయ్ అన్నావు గాని నాన్న బాబోయ్ అనలేదు కదా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. మరి ఇన్నాళ్ళు ఎందుకు పడుకుందో? ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ నేనుంటా. అసలు అన్యాయం ఏంటక్క? ఈ మగాళ్ళని పెళ్లి చేసుకోవడమే అన్యాయం అంటే. అందుకే నేను పెళ్లి చేసుకోను, నా పిల్లల్ని పెళ్లి చేసుకొని ఇవ్వను. పెళ్లి కాని ప్రతి ఆడపిల్ల నా పిల్లే. ఇంతకీ కెమెరాలు ఎక్కడా? ఆడ. చూసావా, ఆడ అన్నావు గాని మగ అనలేదు కదా. అనవసరమైన వాళ్ళు వచ్చారు, అసలైన ఈవెంట్ వాళ్ళు రాలేదేంటి? వచ్చేస్తుంటారండి. నేను వెంట పట్ట పిల్ల పేరు లైలా, హోయిలా హోయిలా హోయిలే హోయిలా, నడక చూస్తూ చుక్కు బుక్కు రైలా, గులాబీ లాంటి లిప్ చూసి నా పల్సు రేటే పెరిగింది, జిలేబీ లాంటి లిప్ చూసి నా హార్ట్ బీటే కదిలింది, నా ఏరియాలో ఎప్పుడూ లేని నా పేరియా నాకు అంటుకుంది. ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా, అరే గోలా ఇది గోలా, ఇది తీయనైన గోలా. నమస్తే సార్. నమస్తే. ఇగో మీకెందుకు, వదిలేయండి నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? ఈ రోజు ఈవెంట్ నేను చూసుకుంటాను, వదిలేయండి అంటున్నాను సార్. ఓకే. ఆ, ఏమండి, అబ్బాయి హీరోలో ఉన్నాడు కదా. అందరూ హీరోలే, నీకు నేను తప్పించి. ఎవరు బాబు ముద్దొచ్చేస్తున్నాడు? బాబు కాదు సార్, మా శ్రీదేవి డ్రామా కంపెనీ బౌన్సర్. ఎందుకు నువ్వు ఎవడరా? టీ కావాలంటే టీ కొట్టు దగ్గరికి వెళ్ళాలి, సేఫ్టీ కావాలంటే ఈ బాడీ గార్డ్ దగ్గర రాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ అందంగా శ్రీదేవి అని పేరు పెట్టావు. ఇక్కడ చూస్తే ఒక్క ఆడపిల్ల అయినా ఉందరా? ఏంటి అన్యాయం? ఇక్కడ అన్యాయం ఏం జరుగుతుంది మేడం? నువ్వు మధ్యలో వచ్చావంటే నీ 4 చెంపలు వాయిస్తావు. అదేంటండి వాడికి 4 చెంపలేంటి? మధ్యలో మీరు వస్తారని తెలిసి మీకు అంత సీన్ లేదండి. ఇప్పుడు ఒక అద్భుతమైన హీరోయిన్ వచ్చి పర్ఫార్మ్ చెప్పవయ్యా. మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుంది. గ్లామర్ మామూలుగా ఉండదు, అందమైన హీరోయిన్. చూస్తే 2 కళ్ళు 4 కళ్ళు చాలు. 4 కళ్ళు మళ్ళీ ఎవరనుకోండి, మీవి నాకు. కత్తిలా ఉంటది మా హీరోయిన్ తెలుసా? పిలిపించండి చూస్తాం. చూపిస్తాను. ఏ పదండ్రా, ఏ పదండ్రా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుడ్డపై కడిదరియా, అది రమ్మంట రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంట రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా. రామ్మా, టైంకి వచ్చావు. వేయించిన పల్లీలు తీసుకురా, తింటూ షో చూస్తాను.
నేను పల్లెలు అమ్ముకునేదాన్ని కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ హీరోయిన్ హీరోయిన్ హీరోయినా హీరోయినా ఏది అలా అనిపించట్లేదా? సాటి మహిళ ఇక్కడికి వస్తే మీరు స్పందించరండి. నువ్వు సాటి మహిళవని నాకు కూడా నమ్మకం కలగట్లేదు. ఏం పేరు? గులాబీ 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 పుని నాకు కరెక్ట్ గా పర్సన్ దొరికాడు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నా? ఒక్క మగాడి కోసం దెబ్బలాడుకుంటున్నా. ఒకటిని పట్టుకుంటావే? మాడిపోయిన గులాబ్ జామున్ అంటే నువ్వు గులాబీ అంటే నాకు వేరే మగాన్ని చూసుకుంటాను. ఎవడైనా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చెప్పవే మీరు నన్ను పెళ్లి చేసుకుని పర్లేదు. ఒక్కసారి నాకు ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోతాను. దాని బదులు చచ్చిపోవడం బెటరే. నేను పెడతాను రా. నేను పెడతాను. నేను పెడతాను రా. నేను పెడతాను. ఏ గులాబీ నువ్వు ఇబ్బంది పడకు. నీకు కావాల్సింది ఇక్కడ ఉంది, దా ఇమ్ము. నాకు కావాల్సిన ఈడు చూడంటే మీరు నువ్వు వద్దు వద్దు. ఇగో ఈడు తీసుకెళ్ళి నా ఈడు జోడు దొరికింది. ఏమంటారు మీరు? మనకు పుట్టబోయే పిల్లలు నీలాగా స్మార్ట్ గా ఉంటారు. వద్దండి వద్దండి, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అసలు అసలు వద్దు. అయితే నువ్వు కూడా నన్ను రిజెక్ట్ చేస్తున్నావా? అయితే నా జీవితం అడవి కాసిన వెన్నెలేనా? వద్దండి, మీరు అలా మాట్లాడితే గ్రాఫిక్స్ లో ఇమాజిన్ చేసుకోవడం కూడా నా వల్ల కావట్లేదు. గురుగారు ప్లీజ్. ఆయన బాగా ఎక్స్పీరియన్స్, ఆయన అడగండి. ఇక్కడ యాక్షనే తక్కువ, మళ్ళీ ఓవర్ యాక్షన్ ఒకటి.